హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గన స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. శ్రీవల్లి ఎపిసోడ్ 10. అమ్మాయికి అబ్బాయికి ఒకరంటే ఒకరికి నచ్చారు బావగారు. ఇక పెళ్ళికి కూడా ఆలస్యం చేయకుండా మనం ముహూర్తాలు పెట్టుకుంటే బాగుంటుంది. మీరు ఏదైనా కావాలి అంటే మొహమాటం లేకుండా అడగొచ్చు బావగారు అన్నారు అరవింద్ గారు. అరవింద్ గారు కట్న కానుకల గురించి అడుగుతున్నారు అని అర్థమైన సుభద్ర అనిల్ గారు ఒకరి మొహం ఒకరు చూసుకొని, మాకు ఎలాంటి కట్న కానుకలు అవసరం లేదన్నయ్య గారు, మీ అమ్మాయిని మా ఇంటికి పంపిస్తే అంతే చాలు, మాకు మీ కూతురికి ఏం పెట్టుకుంటారో మీ ఇష్టం, అంతేకాని మాకేమీ అవసరం లేదు, మీ కూతురు ఒక్కది చాలు మాకు అన్నారు సుభద్ర గారు. మీరు వద్దు అన్నా కూడా అమ్మాయి తరపున మేము పెట్టాల్సినవి కొన్ని ఉంటాయి కదా చెల్లమ్మ అన్నారు అరవింద్ గారు. మేమైతే ఏం తీసుకోమన్నయ్యా, ఈ విషయంలో నేను మీ ఎవ్వరి మాట వినను, మీ అమ్మాయి మా ఇంటికి వస్తే అదే చాలు అని చెప్తున్నాను కదా, మీరు మీ కూతురికి ఏం పెట్టుకున్నా నేను అడగను అనేసరికి, అలాగే చెల్లమ్మ అని ఇక మేము బయలుదేరుతాం అని అరవింద్ గారు అంటే, మంచి రోజు చూసుకొని ఎంగేజ్మెంట్కి ముహూర్తం పెట్టుకుందాం అన్నారు కవిత గారు. అలాగే వదినమ్మ, కానీ టిఫిన్ చేసి వెళ్ళండి మీరు అన్నారు సుభద్ర గారు. పర్లేదు చెల్లమ్మ, మళ్ళీ వచ్చినప్పుడు తింటాంలే, ముఖ్యమైన పనులున్నాయి, మళ్ళీ త్వరలో కలుసుకుంటాం కదా ఎలా అయినా అని. వెళ్ళొస్తాం బావగారు, వెళ్ళొస్తాం చెల్లమ్మ. విరాజ్ ప్రసన్న వెళ్ళొస్తాం నాన్న అని అరవింద్ గారు కవిత గారు అందరికీ చెప్పారు. క్రాంతి సుమన కూడా సుభద్ర అనిల్ గారికి ప్రసన్నతో మాట్లాడి వెళ్ళొస్తామని చెప్పారు. పిల్లలిద్దరూ ధీరజ్ దగ్గరే ఉండడంతో, ధీరజ్ వెళ్ళొస్తాం బాబు అన్నారు కవిత గారు. అలాగే అత్తయ్య అని ఆ అయ్యుని క్రాంతి చేతిలో పెట్టి నిషిక పాపని సుమన చేతిలో పెడతాడు. వెళ్ళొస్తాం బావగారు అని క్రాంతి నవ్వుకుంటూ ధీరజ్ని హక్ చేసుకుంటే, వెళ్ళొస్తామన్నయ్య అంటుంది సుమన. అలాగేరా అని ధీరజ్ కుటుంబం అంతా వాళ్ళని దగ్గరుండి సాగనంపాక ఇంట్లోకి వస్తారు వీళ్ళంతా. హే, మా అన్నయ్య పెళ్లి కొడుకు కాబోతున్నాడు అని విరాజ్ ప్రసన్న ఇద్దరూ ధీరజ్ చుట్టూ అరుస్తూ ఎగురుతుంటే, ఆపండ్రా మీ గోల అన్నాడు ధీరజ్. గోల కాదు, నీ పెళ్ళికి మాకు ఇష్టమైనవన్నీ కొనివ్వాలి అని ఇక వాళ్ళిద్దరికీ కావాల్సిన లిస్ట్ అంతా కూడా చదవడం మొదలు పెడతారు. వాళ్ళు చెప్పినవన్నీ ఓపికగా విని, మీరు అడిగినవన్నీ 10 డేస్లో మీ ముందుంటాయి ఓకేనా అన్నాడు ధీరజ్. ధీరజ్ వెంటనే వాళ్ళ కోరికల లిస్ట్ ఓకే చేయడంతో ఇక విరాజ్ ప్రసన్న హ్యాపీనెస్కి అంతే లేకుండా పోయింది. థ్యాంక్ యూ అన్నయ్య అని ధీరజ్ని ప్రసన్న విరాజ్ ఇద్దరూ చెరో పక్క బల్లుల్లా హత్తుకుపోయేసరికి వాళ్ళ పిల్లల్ని అలా సంతోషంగా చూసుకుంటూ మురిసిపోతున్నారు సుభద్ర అనిల్ గారు. అమ్మ నాన్న చెల్లి తమ్ముడితో కాసేపు మాట్లాడి అతడి రూమ్కి వెళ్ళాడు ధీరజ్. అప్పుడే శ్రీవల్లి కాల్ చేయడంతో, చెప్పు అన్నాడు ఫోన్ లిఫ్ట్ చేసి. ఏంట్రా, కట్నం వద్దా నీకు? కట్నం వద్దు అని చెప్పారంట అత్తయ్య మావయ్య అంది వల్లి. నేను తీసుకునే కట్నం వేరే ఉంది లేవే, తర్వాత చెప్తాను అన్నాడు ధీరజ్. వేరే అంటే ఏంట్రా అని అడిగింది వల్లి. మీ అయ్య ఇచ్చే కట్న కానుకలు నాకేమీ వద్దు, నీ దగ్గర నుండి తీసుకుంటా కదా, అవన్నీ వడ్డీ కలిపి, అందుకే వద్దు అని చెప్పాను అన్నాడు ధీరజ్. పర్లేదురా, నువ్వు కూడా గుడ్ బాయ్వి అనిపించుకున్నావు అంది వల్లి. అంటే ఏంటే, నేను మంచోడిని కాదా? అమ్మాయిలకి బ్యాడ్ బాయ్లే నచ్చుతారు తెలుసా ధీరా అంది వల్లి. ఆహా, మరి నన్నెందుకు లవ్ చేసావే అని అడిగాడు ధీరజ్. నువ్వు కూడా బ్యాడ్ బాయ్ వేరా, ఓన్లీ నా దగ్గరే, మిగతా అంతటా గుడ్ బాయ్వి అన్నమాట. అవునా? వచ్చేసారా మావయ్య వాళ్ళు రావడం అయ్యింది, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళడం కూడా అయ్యింది.
అవును, నువ్వు వెళ్ళట్లేదా బేబీ? మళ్ళీ బేబీకి వచ్చిందా వ్యవహారం? అరే, నా మొగుడు నా ఇష్టం వచ్చినట్టు పిలుచుకుంటాను, మధ్యలో నీకేంటో ఈ నొప్పి అంది వల్లి దబాయింపుగా. "హూ, నేను కూడా నా పిల్లాన్ని ఏమైనా చేయొచ్చు అనుకుంటా అన్నాడు ధీరజ్ లో వాయిస్లో. ఏం చేస్తావురా అంది వల్లి అందంగా నవ్వుతూ. తర్వాత చెప్తా కానీ ఈవినింగ్ బయటికి వెళ్దాం రావే అన్నాడు ధీరజ్. ఎక్కడికి ధీరా? నువ్వు ముందు రావే, తర్వాత చెప్తా. నువ్వే వచ్చి నన్ను పిక్ చేసుకో. నీ బాబు అన్ని కార్లు కొనిపెట్టాడు కదే మీ ఇంటి ముందు, అవన్నీ ఖాళీగా ఉండి ఏం బీక్తున్నాయి? మర్యాదగా నువ్వే కార్ తీసుకొని రా అన్నాడు ధీరజ్. అబ్బో సర్లే వస్తా, కానీ తిన్నావా అని అడిగింది పాప స్వీట్గా. అప్పుడే. నువ్వు? తిన్నాగా. ఏం చేస్తున్నావు? నీతో మాట్లాడుతున్నానే. సరే బాయ్, మరి ఈవినింగ్ కలుస్తా, ఓకేనా? ఓకే బాయ్ అని ఇద్దరు ఫోన్ కాల్ చేశాక మళ్ళీ పాప ఈవినింగ్కి ఏం డ్రెస్ వేసుకోవాలా అని వార్డ్రోబ్ సర్దడంలో బిజీ అయితే ధీరజ్ బాబు ఇంట్లో అతడి వర్క్లో లీనమైపోయాడు ల్యాప్టాప్ అందుకొని. ఇక ఈవినింగ్ మళ్ళీ పాప చక్కగా ఫ్రెష్ అయ్యి క్రీమ్ కలర్ కుర్తా, బ్లూ జీన్స్ వేసి చెవులకి పొడవాటి ఇయర్ రింగ్స్ పెట్టుకొని హెయిర్ లీవ్ చేసుకొని స్టైల్గా రెడీ అయ్యి ధీరజ్ దగ్గరికి బయలుదేరింది ఇంట్లో వాళ్ళ అమ్మకి చెప్పి. కార్ స్టార్ట్ చేసి ధీరజ్కి ఫోన్ కలిపి స్పీకర్లో పెట్టింది ఫోన్. హలో, ఎక్కడున్నావు ధీరా? నేను ఎక్కడికి రావాలి అని అడిగింది. ఆఫీస్లో ఉన్నా, రావే ఇక్కడికి. ఇవాళ ఆఫీస్కి వెళ్ళను అని చెప్పావు కదా, మళ్ళీ ఎందుకు వెళ్ళావు? ఇంపార్టెంట్ వర్క్ ఒకటి ఉండే, అందుకే వచ్చాను, కానీ నువ్వు వచ్చేసాయి ఇక్కడికి అని ధీరజ్ కాల్ కట్ చేశాడు. వచ్చేస్తున్నా అని సాంగ్ హమ్ చేసుకుంటూ ధీరజ్ వాళ్ళ ఆఫీస్ ముందు కార్ పార్క్ చేసి లోపలికి వెళ్ళి లిఫ్ట్లో ధీరజ్ ఉన్న ఫ్లోర్కి వెళ్ళి అతడి క్యాబిన్ ముందు నిలబడి మే ఐ కమిన్ సార్ అని సాగదీసింది. ధీరజ్ కమిన్ అని చెప్పి కొంచెం ఎక్కువైనట్లు అనిపించడం లేదా అన్నాడు. ఓయ్, ఎందుకు ఎక్కువ అవుతుంది? నువ్వే కదా నేను ఫస్ట్ సారి నీ ఆఫీస్కి వస్తే నన్ను మెడబెట్టి బయటికి గెండేశావు, అది ఎలా మర్చిపోమంటావురా? ఇప్పుడు కూడా అలా చేస్తే సెకండ్ సారి కూడా నా పరువు పోగొట్టుకోవడానికి నేను రెడీగా లేను, అందుకే మీ పర్మిషన్ అడిగి మీ క్యాబిన్లోకి వచ్చాను సార్ అని ధీరజ్ వర్క్ చేసుకుంటూ ఉంటే అతడి చైర్ వెనకాల వెళ్ళి అతడి మెడ చుట్టూ చేతులు వేసి పట్టుకుంది అతడిని. అందుకే వర్క్లో ఉన్నప్పుడు కదిలించకూడదు, అలా చేస్తే రియాక్షన్ అలానే ఉంటుంది అని అతడి వర్క్ ముగించుకొని ల్యాప్టాప్ క్లోజ్ చేసి వల్లి వైపు చూశాడు. ఆ ఏసీ చల్లగాలికి అతడి నోటి మీద పడుతున్న అతడి సిల్కీ హెయిర్ని వెనక్కి అంటూ అక్కడ ప్రేమగా ముద్దు పెట్టుకొని, ఇంత నచ్చేస్తున్నావు ఏంట్రా? మనం పరిచయం అయ్యి నెల రోజులు కూడా కాలేదు, అప్పుడే పెళ్ళి వరకు వెళ్ళిపోయాం, అసలు ఇది ఎలా, హౌ అని అడిగింది. ప్రేమకి పరిచయాలు కాలాలు అవసరం లేదే, అది ఎప్పుడు పుడుతుందో ఎవరికి తెలియదు. ఇలా సంవత్సరం ప్రేమించుకున్నా, 2 సంవత్సరాలు ప్రేమించుకున్నా, 10 సంవత్సరాలు ప్రేమించుకున్నా ఆ తర్వాత చేసుకునేది పెళ్ళే కదే, అదేదో మనం కొంచెం త్వరగా చేసుకుంటున్నాం అంతే కదా అన్నాడు ధీరజ్. బట్ మందులో లవ్, ఎంగేజ్మెంట్, పెళ్ళి అంటే మేనేమోరా, అసలు మనం గ్రేట్ కదా అంది. అంటూ వల్లిని అతడి ఒడిలో కూర్చోబెట్టుకొని ఎక్కడికి వెళ్దాం అని అడిగాడు. నువ్వు ఎక్కడికి తీసుకెళ్తాను అని చెప్పి నన్ను రమ్మని మళ్ళీ నన్ను అడుగుతావేంట్రా, ఎక్కడికి వెళ్దాం అని అంది శ్రీవల్లి అయోమయంగా. నువ్వు ఎక్కడికైనా వెళ్దామంటే ముందు అక్కడికి వెళ్ళి ఆ తర్వాత నేను తీసుకువెళ్ళాల్సిన ప్లేస్కి తీసుకెళ్తానే, అందుకే అడిగాను. నీ ఇష్టం, నువ్వు ఎక్కడికంటే అక్కడికే వస్తా అంటుంది వల్లి. ఓకే, 5 మినిట్స్ వెయిట్ చేయవే, నేను ఫ్రెష్ అయి వస్తా అని ధీరజ్ అతడి పర్సనల్ రూమ్లోకి వెళ్ళడంతో వల్లి ఆ రూమ్లో చుట్టూ తిరుగుతూ అన్నీ చూస్తూ ఉంటుంది.